హమ్మయ్య! ఎంత చల్లటి కబురు! మార్కెట్లోకి ఎయిర్ కూలర్ బెడ్షీట్. ఏసీని మించిన చలి. ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరాడని ఉక్కపోత, చెమట, తేమతో బాధపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇంట్లోని మంచం కూడా మండుతుంది. వేడిని పుట్టేస్తుంది. దీంతో నిద్ర పట్టడం గగనం అవుతుంది. ఏసీ ఉన్నవారు కూడా ఎక్కువ బిల్లులు వస్తున్నాయన్న భయంతో ఎక్కువసేపు ఏసీ నడపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో చల్లదనం కోసం ప్రజలు తహతహలాడిపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ సూపర్ గుడ్ న్యూస్. దీంతో మీరు ఎయిర్ కండిషనర్, కూలర్ని మర్చిపోవచ్చు. ఇదిగో ఏసీ లాంటి కూలింగ్ బెడ్షీట్ మీకు అందుబాటులోకి వచ్చేసింది. మీరు ఎంత ఎండలోనైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. వేడిలో కూలింగ్ ఏసీ బెడ్షీట్ మంచి చాయిస్. ఇది వేడిని సీజన్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ బెడ్షీట్ వేసవి ఉక్కపోతలకు కూడా హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. పూర్తి వివరాలకు వస్తే, ఇది సాధారణ బెడ్షీట్ లాగా కనిపిస్తుంది. అయితే ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం చాలా ప్రత్యేకతమైంది. ఇది కూలింగ్ జెల్ మ్యాట్రెస్, అంటే శిథిలాకరణం కోసం జెల్ సంకేతికను ఉపయోగించారు. ఈ షీట్ ఒక చివర ట్యూబ్ లోపల చల్లగా చేసేందుకు ఫ్యాన్ ఏర్పాటు చేశారు. ఇది షీట్ లోపల గాలిని నింపుతుంది. ఈ బెడ్షీట్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో సైలెంట్గా ఉంటుంది. కూలర్ బెడ్షీట్ నడుస్తున్నప్పుడు కూడా ఎవరికీ తెలీదు. ఫ్యాన్ వేగాన్ని నియంత్రించడానికి కంట్రోల్ బాక్స్, వేడిని గాలిని ఎగ్జాస్ట్ చేయడానికి ట్యూబ్ను అమర్చారు. అంతేకాదు, ఈ ఏసీ బెడ్షీట్ చల్లబరచడానికి ఒక బల్బు కంటే తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. తెలిస్తే మీరు షాక్ అవుతారు. కూలర్ బెడ్షీట్ లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. మీరు దీన్ని ఎక్కడైనా మడత పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దీని దాదాపు బరువు 2 కిలోలు మాత్రమే. ఇది టైమర్ కూడా వస్తుందట. కాబట్టి మీరు గంటకి కూలింగ్ సెట్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లో ఏసీ బెడ్షీట్ని ఎంత ఖర్చు అవుతుంది అంటే, కానీ మీరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఈ బెడ్షీట్ కొంచెం చౌకగా పొందవచ్చు. ఆన్లైన్ షాపింగ్ సైట్లలో 1500 నుంచి 2000 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. ఏసీ బెడ్షీట్ని శుభ్రం చేయడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనిని సాధారణ బెడ్షీట్ లాగా ఉతికేయలేము. దీన్ని తడిపితే ఇందులోని విద్యుత్ ప్రకారం ఫ్యాన్ దెబ్బతింటుంది. కాబట్టి బెడ్షీట్ను మురికిగా ఉంటే శుభ్రంగా గుడ్డతో మాత్రమే తుడుచుకోవాలి. ఈ షీట్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఛార్జింగ్ పెట్టకుండా కూడా వాడితే ఏ సీజన్లో అయినా ఉపయోగించవచ్చు.